దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్న, వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా ఐక్యమై ఏకమై ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ నామములో తండ్రి, వారి కుటుంబాల్ని, వారి జీవితాల్ని, వారి వ్యక్తిగత సమస్యలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యల నుంచి విడిపించండి. రోగులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం కలగచేయండి. మీ శాంతి సమాధానంతో నింపి నడిపించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ లైవ్లో ఉన్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల్లో ప్రభు తన నెమ్మదిని, సమాధానం మీకు కలగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా పరిచర్య కొరకు, మా కొరకు ప్రార్థిస్తున్న మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం. మరి మీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్యల్ని దేవుడు సంపూర్తిగా తీసివేయునుగాక. రోగగ్రస్తులను స్వస్థపరచాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఒకవేళ మీరు హైదరాబాద్ ప్రాంతానికి కనుక దగ్గరలో ఉంటే, మరి మా యొక్క ఆరాధన బెత్లెహేమ్ స్కూల్లో 9 o'clock to 11 o'clockకి ప్రతి ఆదివారం జరుగుతుంది. అందులోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ జీవితాల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనేక అద్భుత, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించడం నేను చూస్తున్నాను. సరే, మంచిదండి. చాలా సంతోషం. చాలా దినాల తర్వాత మరలా ఈ విధంగా లైవ్లోకి రావడానికి ప్రభు ఎంతగానో సాయం చేశాడు. దాన్ని బట్టి నా నిండు వందనాలు దేవునికి తెలియజేస్తున్నాను. అలాగే మీ కుటుంబాల్లో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగించును గాక. మరి నా సందేశంలోకి నేను వెళ్తున్నానండి. నీతిమంతుడు నిత్యము నిలుచును. మరొకసారి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నీతిమంతుడు నిత్యము నిలుచును. నిజమే, మన జీవితాల్లో నిత్యము నిలుచువారిగా మనం ఉండాలా. మరి మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు పొట్టు గాలికి ఎగిరిపోవటం, చెత్త, కొన్ని ఎండిపోయిన ఆకులు, పేపర్స్ ఒక సుడి గాలికి కానీ ఏమైపోతుందంటే అవన్నీ కూడా ఎగిరిపోవటం మనం చూస్తాం. నీతిమంతుడు, బైబిల్ అంటుంది, నిత్యము నిలుచునంట. అవును, నీతిమంతుని వలె మనం ఎప్పుడు కూడా నిలిచి ఉండే వారిగా ఉండాలా. అనగా ప్రభు సన్నిధిలో, మరి దేవుని యొక్క వాక్యములో, సావాసములో, ప్రార్థనలో, ఒక విధంగా చెప్పాలంటే ఆయన మందిరములో ఎల్లప్పుడూ కూడా నిలుచు వారిగా మనం ఉండాలా. మరి ఈ రోజులలో చూసినట్లయితే ప్రభువుతో నిలిచేవారు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగమన్నాడు. ప్రభువుతో నిలిచేవారు దేవునికి కావాలా. నీతిమంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువుతో నిలవటం నేర్చుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో ఒక మంచి దైవజ్ఞానం దగ్గర, ఒక సావాసంలో, ఒక ప్రార్థనలో లేదా వాక్యములో
ఒక మందిరములో స్థిరముగా నిలిచే బిడలగా మనం ఉండాలా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు. ఒక కట్టడ చూడండి, ఒక శాసనం లేదా ఒక కట్టడం ఎలా ఉంటుందంటే, కొన్ని కట్టడాలు ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బలంగా ఉంటాయి. అలాగే భక్తిహీనుడంట సుడిగాలి వీచగా, కొన్ని కష్టాలకి, కొన్ని ఇబ్బందులకు భక్తిహీనుడు ఏమైపోతారంటే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోనంట. సుడిగాలి వీచినప్పుడు చెత్త ఎగిరిపోతుంది కదా, పుట్టు ఎగిరిపోతుంది. లేదా కొన్ని చూస్తూ ఉంటాం, గాలికి చెత్త, లేకపోతే ఆకులు ఎండిపోయినవి, ఈ విధంగా అన్నీ కూడా ఎగిరిపోవటం మనం చూస్తాం. ఇక్కడ భక్తిహీనుడు లేకపోనంట అంటే చాలా అర్థాలు ఉన్నాయి నిజంగా. అంటే ఈ యొక్క భక్తిహీనుడి యొక్క జీవితం కొన్ని దినాల తర్వాత లేకపోనంట. కానీ నీతిమంతుడైతే నిత్యము నిలుచు కట్టడ వలె ఉన్నాడు. ఈరోజు నీతిమంతుని నీతిని కలిగి, అంటే ప్రభు యొక్క నీతిని కలిగి నిత్యము కూడా ఆ దేవుని సన్నిధిలో నిలుచువారిగా ఉండాలా. మీరందరూ ప్రభువులో నిలవాలని కోరుకుంటున్నాం. అప్పుడు మీ జీవితంలో మీ ఆశీర్వాదాలు కూడా మీరేం కోరుకుంటున్నారో, మీ యొక్క ఏవైతే మీరు దేవుని దగ్గర నుంచి పొందుతున్నారో అవి కూడా నిలుస్తాయి. చాలా స్వస్థతే కానీ, ఆరోగ్యమే కానీ, కొన్ని వారి జీవితాల్లో పొందిన తర్వాత ప్రభు సావాసంలో, వాక్యములో, ఆరాధనకు, దేవుని యొక్క మాటలు విని ఆ దైవజనుడితో లేదా ప్రభు యొక్క మాటలతో నిలవని వారు ఎలాగుంటారంటే, సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు లేకపోనంట. అంటే నీతిమంతుడైతే నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటాడట. ఈరోజు ప్రభు మీ జీవితాల్ని నిత్యము నిలుచు కట్టడ వలె ఉంచునుగాక. చూడండి, మనం చూస్తాం, ప్రభు కూడా ఒక మంచి ఉపమానం చెప్పాడు. బండ మీద కట్టబడిన ఇల్లు లేదా మరి ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఈ రెండింటికి కూడా చాలా తేడా ఉంది. బండ మీద కట్టబడింది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దాని పునాది గట్టిగా ఉంది కనుక దానికి గాలి, వాన, సుడిగాలి వీచిన అది బండ మీద ఉంటుంది కనుక చాలా దాని యొక్క పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక అది అలా ఆ ఇల్లు నిలుస్తుంది. అదే మీరు కనుక ఇసుక మీద కట్టబడిన ఇంటిని గురించి ప్రభు చెప్పినప్పుడు, దాని మీద గాలి వీచింది, దీని మీద కూడా గాలి, తుఫాను, వరద, సుడిగాలి వీచినప్పుడు ఈ కట్టబడిన ఇల్లు ఏదైతుందో అంటే ఇసుక మీద అది కూలిపోనంట, లేకపోనంట. అంటే కొందరి జీవితాలు లేకపోను, కూలిపోను. ఒక విధంగా చెప్పాలంటే వారి జీవితాలు పొట్టులాగా చెదిరిపోయిన జీవితాలుగా ఉంటున్నాయి. లైవ్ వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో మిమ్మల్ని నిలపాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం అప్పుడప్పుడు చెరుగుతూ ఉంటాం, అంటే స్త్రీలు చెరగటం మనం చూస్తాం. ఒక చాట బట్టి ఒక గింజల్ని, పొట్టుని వేరు చేయడానికి చెరిగినప్పుడు పొట్టంతా కూడా వేరైపోతుంది. ఈ చివరి దినాల్లో మరి పొట్టు వలె భక్తిహీనులు, పొట్టు వలె దుష్టులు, లోకస్తులు, అంటే దేవుని మీద నమ్మకము లేనివారు, విశ్వాసము లేనివారు మందిరములో, సావాసములో, ప్రార్థనలో, అంటే దేవునితో నిలవక వారి జీవితాలు ఏమైపోతుందంటే, సుడిగాలి వీచినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భక్తిహీనుడు, సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు లేకపోనంట. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వలె ఉంటాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈరోజు మన మార్గం, మన జీవితం పాపుల వలె కాకుండా, భక్తిహీనుల వలె కాకుండా, దుర్మార్గుల వలె కాకుండా నీతిమంతుని పోలి ఉండాలా. ప్రభు యొక్క రక్తం మనని
నీతిమంతులుగా చేస్తుంది. పరిశుద్ధపరిచి ఉచితంగా దేవుడు తన నీతిని మనకిస్తున్నాడు. తన నీతితో మనల్ని కప్పుతున్నాడు. తన నీతిని మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఇది ఉచితం, ఇది ఫ్రీ గిఫ్ట్. ఇది విశ్వాసం ద్వారా మనం పొందుకోవచ్చు. మన నీతిమంతులమని మన సొంత నీతి కాదు, ప్రభు యొక్క నీతి, యేసు రక్తము ద్వారా కడగబడిన నీతి. ఈ నీతిమంతుడు అనగా అలా కడగబడిన వ్యక్తిని నీతిమంతుడు అంటాడు. నీతిమంతుడు నిత్యము నిలిచి ఉంటాడంట. ఈరోజు మీ జీవితాల్లో ప్రభుతో, దేవునితో, సహవాసులతో, సంఘస్థులతో, ప్రార్థనా జీవితములో, ఈ విధంగా మందిరములో నిత్యము నిలిచే బిడ్డలుగా ఉండాలా. మనందరికీ కూడా తెలుసు, చిన్ననాటి నుంచి మనం వింటున్న మాటలు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కనుక చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యూరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. అంటే దుష్టుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. గాలి పొట్టును ఏం చేస్తుంది? చెదరగొడుతుంది. మనం చెరిగినప్పుడు చెత్త వేరైతుంది. అలాగే మనలో ఉన్న చెత్తను తీసేయాలా. నిజంగానే కొంత చెత్తను కూడా దేవుడు తీసివేస్తాడు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. అంటే నీతిమంతునితో కలిసి దుష్టులు, భక్తిహీనులు, లేదా ఈ లోకస్తులు, దేవుని మీద నమ్మకము, ప్రార్థనా జీవితము లేనివారు ఏమైపోతారంటే చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. అవును, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అంటే నీతిమంతులకు దుష్టులకు ఐక్యం కాదు, కలవలేరు, ఏకము కాలేరు, ఒక దగ్గర నిలవలేరు కూడా. అంటే వేరు చేయబడుతుంది. చీకటి వెలుగు నుంచి వేరు చేయబడుతుంది. వెలుగు రాగానే చీకటి పారిపోతుంది. అలాగే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో ఒక దినం, అవును ఇక్కడ సభలో అనగా సహవాసములు, సంఘములు నువ్వు నిలవకపోతే, నువ్వు ఒక దగ్గర కుదుటగా ఒక సంఘానికో ఒక చోట నీవు కనుక నువ్వు నిలవలేకపోతే, నీతిమంతుల సభలో పాపులు నిలవరంట. ఒక దినాన ఆ మహామహిమ ఎదుట, ఆ సియోను కొండ మీద అనగా ప్రభువు రాకడలో ఎంత మాత్రం కూడా నిలవలేరు, నిలవజాలలేరు. ఈరోజు మనమందరం కూడా ప్రభువుతోను నిలుస్తావా? నీ ఆశీర్వాదాలన్నీ కూడా నిలుస్తాయి. నీ యొక్క కట్టడలు నిలుస్తాయి. నీ జీవితం నిలుస్తుంది. నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఫిజికల్, నీకు ఆరోగ్యం, నీ కుటుంబం అంతా క్షేమము, నెమ్మది కలిగి ఉంటుంది. లైవ్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో ప్రభు నిత్యము నిలుపునుగాక. మీరు కనుక బైబిల్ కనుక చూస్తే ఒక చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్గా రూతు గ్రంథాన్ని కనుక చూస్తే, రూతు గ్రంథంలో నయోముకి 2 కోడళ్ళు ఉన్నారు. తన భర్త చనిపోవటం, 2 కుమారులకు వివాహం అవటం. ఒక ఆమె పేరు ఓర్ప, మరొక ఆమె పేరు రూతు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. రూతు అంట మరి నయోమితో కూడా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే నయోమిని అత్తను హత్తుకొని తనతో పాటు నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎవరైనా కానీ అత్తతో నిలవటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ రూతు ఒక విషయాన్ని అత్త వద్ద నేర్చుకుంది. ఈ దేవుడు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నిన్ను నన్ను మరి ఒక్కటే విషయం, మరణము తప్ప ఏది కూడా భూమి మీద ఏది కూడా వేరు చేయకుండునుగాక. అంటే ఒక విషయాన్ని చాలా చక్కగా, క్లుప్తంగా, వివరంగా చెబుతుంది. నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టను అత్త అని చెబుతుంది. ఈ రోజులలో అలాగుండాల, రూతులాగా ఉండాల. మరి రూతు తన అత్తను హత్తుకుంది. ఓర్ప రూతు కలిసికొచ్చి
నీతోనే వస్తాం, నీతోనే ఉంటాం అన్నట్టుగా బయలుదేరి కొంత సమయానికి కొద్దిసేపటికి మరి ఓర్పా ఏమైపోయిందంటే లోకానికి తన ప్రజలకు దగ్గరకు అనగా మోయాబీ దేశానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ రూతు ఈ దేవుణ్ణి అనగా బోయాజ్ ఇక్కడ ఏదైతే మరి నయోమి ఏ దేవుణ్ణి కలిగి ఉందో ఆ దేవుణ్ణి కలిగి ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవున్న చోట నేనుంటా, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్తా. మరి అన్నీ కోల్పోయింది, అన్ని నష్టాలే, అన్ని కష్టాలే, చేదైపోయింది. ఎవరి జీవితం చేదైపోయింది? అందరి జీవితాలు చేదైపోయినాయి. ఒక దిక్కు ఓర్పా, ఒక దిక్కు నయోమి, ఒక దిక్కు రూతు. అందరి జీవితాలు అంటే నయోమి వెళ్ళకూడని ఒక ప్రదేశానికి ఎప్పుడైతే వెళ్ళిందో, మోయాబీ ప్రాంతానికి వెళ్ళిందో, ఆమె జీవితం చిన్న చిన్నదిగా చేదైన జీవితముగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ బైబిల్లో చూస్తే మరలా తిరిగి బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు అనగా దేవుని సన్నిధి, దేవుని ఇల్లు, దేవుని మందిరం. అవును, యేసయ్య జన్మించిన స్థలం కదా. అక్కడికి మరలా అప్పుడు పుట్టలే, మరి అక్కడికి మరి దేవుని యొక్క వాక్యములు చూస్తే ఆ ప్రాంతం, ప్రభువు కోరుకున్న ఆ ప్రాంతం రొట్టెల ఇల్లు అంటే దేవుడు చూస్ చేసుకున్న ఆ ప్లేస్కి ఎప్పుడైతే తిరిగి వచ్చేసిందో మళ్ళా ఆమె జీవితం చిగురించటం అనగా తన జీవితంలో గొప్ప మార్పులు రావటం, మరణం ఆగిపోవటం, తనకు తన కుటుంబానికి గొప్ప మేలు జరగటం చూస్తున్నాం. రూతుతో మరి ఒక చోట రూతు పనిచేస్తుంది. అదే మరి బోయాజు యొక్క పొలం. ఆ పొలములున్న ఆ యొక్క బోయాజు ధనవంతుడు ఏమంటాడంటే, అమ్మా యవనసురాల, ఈ పొలాన్ని కానీ ఈ స్థలాన్ని కానీ నువ్వు విడిచిపెట్టక ఇలాగే నిలిచి ఉండని మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, రూతు నిజంగా అలా చేసింది. మరి చూద్దాం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములోకి ఏరుకున్నట్టుగా పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండము. బోయాజు ఏ పొలమైతుందో ఆ పొలం సేఫ్ సైడ్. అలాగే ప్రభులో దేవునితో, దేవుని బిడ్డలతో మనం నిలిచినప్పుడు మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు, మన సహవాసానికి, సంఘానికి, ఆరోగ్యానికి అన్ని విధాలుగా చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. సమస్తాన్ని కోల్పోయినా పరిగె ఏరుకుంటున్న ఈమె జీవితంలో ఇక్కడ బోయాజు చాలా చక్కగా ఒక కుమార్తెతో మాట్లాడినట్టుగా, రూతు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోకి ఏరుకున్నట్టుకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉంటాము. అంటే ఇక్కడ నీకేం కాదు, నీకు అంత సేఫ్, నువ్వు చక్కగా పోషించబడతావు, నీకు కావాల్సింది అన్నీ ఉంటాయి. వారు విడిచిపెడుతున్నారు. ఆ కాలంలో, ఇజ్రాయెల్ ఆ కాలంలో విధవరాళ్లకు, తల్లిదండ్రులు లేని వారికి పరిగెను విడిచిపెడతారు. అది ఏరుకుని వాళ్ళు తింటారు, తీసుకొని తింటారు. మరి ఇలాగ ఏరుకున్న ఈమె జీవితం ఒక దినాన మనం గమనిస్తే గొప్పగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. ధనవంతుడు, మరి బోయాజు చాలా ధనవంతుడు. మరి దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే బోయాజు రిచ్ పర్సన్, ఆస్తిపరుడు. మరి బంధువుడు, అతడు చాలా ఆస్తిపరుడు, మరి చాలా ధనవంతుడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అవును, బోయాజు ధనవంతుడు. ధనవంతుని యొక్క పొలములో ఈమె ఉన్నది, పరిగ ఏరుకుంటుంది, అక్కడ పనిచేస్తుంది. మరి ఈ విధంగా ఆమె జీవితం బోయాజు చెప్పినప్పుడు బోయాజు మాట విని లోబడి ఆ పొలములో నిలకడగా ఉన్న కారణాన్ని బట్టి ఆమె జీవితంలో గొప్ప కార్యము జరిగింది. ఆమె విడుదల పొందింది, తనకు భర్త యొక్క స్వాస్థ్యాన్ని సంపాదించుకోగలిగింది, ఇతన్ని భర్తగా మరి చేసుకోగలిగింది. ఆ పొలంకి ఏమైపోయిందంటే ఒక అధిపతిగా మార్చబడినట్లుగా చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం అంటే, ఒక మాట విని లోబడి ఆ పొలములో ఆమె అలాగే
ఉన్న కారణాన్ని బట్టి ఎంతగానో రూతే కాదు, నయోమి యొక్క జీవితం, రూతు యొక్క జీవితం కూడా చాలా ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈరోజు నీతిమంతుడు నిత్యము నిలుచును. దేవునిలోనే నిలుస్తున్నావా? పొలములో నిలిచినట్టుగా లోక పొలములో నిలుస్తున్నావా? దేవుని పొలములో నిలుస్తున్నావా? మరి దేవుల్లో ఉంటున్నావా? లోకములో ఉంటున్నావా? నిజమే, మరి బోయాజు చెప్పినట్లుగా రూతు చేసుకుంది. రూతు యొక్క జీవితం తన దరిద్రత, పేదరికం, తన దారిద్ర్యం తొలగి గొప్ప ధనవంతురాలుగా మార్చబడ్డట్టుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలోకి ప్రవచిస్తున్న మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని, మిమ్మల్ని కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మీ సమస్యలన్నీ దూరపరచడమే కాదు, మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు వ్యక్తిగత జీవితంలో బలమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు.